యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే, నేనుండే పరిస్థితుల్లోనే నేను ఎప్పుడు ఉండకూడదు, నాలో మార్పు అనేది ఎప్పుడు కలుగుతూ ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా ఆశపడతాం. ప్రాముఖ్యంగా నూతన సంవత్సరం మొదటి దినమున దానిని మనం ఎక్కువ కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే, గత సంవత్సరం వల్ల నా జీవితం ఈ సంవత్సరము ఉండకూడదు, గత సంవత్సరం వల్ల నా క్రియలు ఈ సంవత్సరము ఉండకూడదు, నా క్రియలు ఈ సంవత్సరమైనా నేను మార్చుకోవాలని మనం ఆశపడతాం. కేవలము ఎక్కడంటే నోటి మీద మాత్రమే ఆ యొక్క మాటలు ఉంటాయి, కానీ హృదయంలో అవి ఎంత మాత్రము కూడా అలవర్చుకోలేవు. అనగా ప్రతి ఒక్కరు మన యొక్క జీవితంలో మార్పు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం, కానీ అవి చాలాసార్లు కూడా మన యొక్క బయటి పరిస్థితులు మారాలని ప్రార్థన చేస్తాం, మన యొక్క భౌతిక స్థితిగతులు మార్చాలని దేవునిని కోరుకుంటాం, మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు మార్చాలని మాత్రమే మనం ఆశపడతాం. కానీ దేవుడు మన యొక్క లోపల ఉన్నటువంటి హృదయము అనగా అంతరంగ హృదయమును ఆయన మార్చాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోరుకునేది ఏంటంటే మన యొక్క హృదయము, స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని ఆయన కోరుచున్నటువంటి దేవుడు. అయితే పరిస్థితులు మారకపోయినా హృదయం మారితే జీవితం అంతయు కూడా ఎలా అవుతుందంట? జీవితం అంతా మారినట్లే. అనగా మన పరిస్థితులు మారకపోయినా ఏది మారితే సరిపోతుందంట? కేవలము మన హృదయము. మన హృదయమే మన యొక్క జీవితాన్ని నడిపిస్తుంది, మన హృదయమే మన స్థితిగతులకు కారణంగా నిలుస్తుంది. కనుక మన స్థితిగతులు, మన యొక్క పరిస్థితులు సరిగ్గా లేకపోవడానికి గల కారణము ఏంటది? మన హృదయమే. మన భక్తి కాదు, మనం చేసేటువంటి పనులను బట్టి కాదు, కేవలం ఏంటంట మన హృదయాన్ని బట్టి మాత్రమే మన జీవితము ఏ స్థితిలో ఉందో మనం ఈ దినాన్న జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనం మనం గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రవచించిన, అనగా ఆయన జన సమూహం అంతటికి కానీ నేటి వరకు ఆయన లేఖనముల ద్వారా, అనేక పత్రికల ద్వారా, అనేక ప్రసంగాల ద్వారా దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన హృదయాన్ని మార్చుకోవాలని. నీ హృదయము ఎల్లప్పుడూ కూడా పవిత్రమైనదిగా, యథార్థమైనదిగా, ఎటువంటి దోషము లేనిదిగా నీ హృదయము ఎల్లప్పుడూ కూడా కాచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు ఎల్లప్పుడూ కూడా సెలవిస్తూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ చదువుబడిన వాక్య భాగాన్ని ఇక్కడ మనం చూస్తే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం చూస్తే, ప్రాముఖ్యంగా రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు నేను ఇచ్చుచున్నానని, అనగా మీకు ఇచ్చేదనని ఇక్కడ దేవుడు మనందరికీ కూడా ఈ మాట ద్వారా సెలవిచ్చుట మనం చూస్తాం. అనగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, రాతి గుండె అంటే ఏంటండి? రాతి గుండె అంటే, రాతి గుండె అంటే కఠినమైనటువంటి హృదయము, ఎవరు చెప్పినా స్వీకరించలేనటువంటి హృదయము, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంత మాత్రము తన యొక్క హృదయాన్ని మార్చుకోలేనటువంటి హృదయము, ఒక బండబారినటువంటి హృదయముగా కూడా మనము ఇది చెప్పుకోవచ్చు. రాతి గుండె అనగా దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యానికి ఎంత మాత్రము కూడా స్పందించినటువంటి హృదయముగా ఇది మనం చూడవచ్చు. అనగా పాపాన్ని కేవలము అది ఎంత మాత్రము తప్పు కాదు, పాపం చేస్తే ఎంత మాత్రం మనం నరకానికి పోము, లేకపోతే పాపం చేస్తే మనం ఎంత మాత్రము దేవుని దృష్టిలో ఇష్టలుగా మాత్రమే ఉంటాము అని ఏం చేస్తుందంటే, ఈ రాతి గుండె ఆ యొక్క మాటలన్నిటిని కూడా ఆ యొక్క హృదయానికి అలవర్చుకుంటుంది. ఎంత మాత్రము కూడా జీవితాన్ని మార్చుకోవడానికి కానీ, తమ యొక్క స్థితిని మార్చుకోవడానికి కానీ, క్రియలను ప్రవర్తనను మార్చుకోవడానికి కానీ ఈ రాతి గుండె ఎంత మాత్రము కూడా ఇష్టపడదు. అయితే దేవుడు మనకి దినం జ్ఞాపకం చేసినటువంటి మాట,
అటువంటి రాతి గుండె ఒకవేళ మనలో ఎవరికైనా ఉంటే అటువంటి రాతి గుండెను దేవుడు మన యుద్ధం నుండి తీసివేసి ఎటువంటి హృదయాన్ని దేవుడు దయచేస్తాడంట, మాంసపు గుండెను దేవుడు మనందరికీ కూడా ఇచ్చుచున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క రాతి గుండె ఎవరైనా మన ఎదుట నిరోధంగా పాపం చేసినా కూడా ఎటువంటి క్షమాపణ పొందుకోలేనటువంటి స్థితిలో ఈ రాతి గుండె ఉంటుంది. ఎవరిని క్షమించలేదు ఈ రాతి గుండె. ఈ రాతి గుండె ఎవరికి కూడా ప్రేమను కూడా చూపించలేదు. తన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా ఇతరులకు ఎంత మాత్రము కూడా సహాయము చేయలేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఇటువంటి రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చుచునని దేవుని యొక్క వాక్యం మీద మనందరికీ కూడా సెలవిస్తుంది. అయితే దేవుడు మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట నూతన హృదయము. ఏంటంట? నూతన హృదయము మీకు ఇచ్చేదను. అలాగే ఆ హృదయములో నూతన స్వభావాన్ని నేను మీకు కలుగజేస్తాను. అయితే నేనిచ్చి ఇక నూతన హృదయము కేవలము రాతి గుండె వల్ల మాత్రం ఉండదు. నేను మీకు అనుగ్రహించి ఇక నూతన హృదయము, నూతన స్వభావము మాంసపు గుండెను పోలినటువంటి స్వభావములో ఉంటుందని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుట ఇక్కడ మనం చూస్తాం. అనగా కేవలము మనము హృదయాన్ని కలిగి ఉండడం, ఆ హృదయము ద్వారా దేవునిని అనుసరించడం ఆయనకి ప్రాముఖ్యత కాదు. కానీ ఆ హృదయము ఏ పరిస్థితిలో ఉన్నదో, ఆ హృదయము ఎటువంటి నడవడికలో నడుస్తున్నదో మాత్రమే దేవుని యందు అది ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఈ దినము మనందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అనగా మన హృదయము ఎంతో పవిత్రమైనదిగా దేవుడు ఉంచి ఉన్నారు. మన హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే మనము పరిశుద్ధంగా దానిని ఎల్లప్పుడూ కూడా దానిని శుద్ధి చేసుకుంటూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే కేవలము ఒక్కసారి పరిశుద్ధపరచబడిన హృదయము మరలా పాపం అనేది ప్రవేశించడానికి దానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుందా? ఒక్కసారి పరిశుద్ధపరచబడిన మన హృదయంలోనికి పాపము వచ్చే అవకాశం ఉందా? ఉంది. కానీ ఏం చేయాలి? దాని నుండి కాపాడుకోవాలి. అనగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి మాంసపు హృదయాన్ని, మాంసపు గుండెను దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించాడు. కానీ మన యొక్క స్థితిగతులు మారడానికి, మన యొక్క జీవితము ఇంకా హీనమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి గల కారణము మన హృదయము కఠినమైనటువంటి హృదయం వలె ఉండడం. అనగా ఈ కఠినమైనటువంటి హృదయము ఎవరు ఏం చెప్పినా వినదు. దేవుని యొక్క వాక్యము వినినా ఎంత మాత్రం కూడా మార్చుకోవాలనే ప్రయత్నము కూడా చేయదు. నోటి మీద ప్రార్థన కూడా చేయదు. అటువంటి రాతి గుండెను మనలో నుండి తీసివేసి మాంసపు హృదయాన్ని, మాంసపు గుండెను దేవుడు మనందరికీ ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఒక ఉదాహరణగా మనం చూస్తే, ఒక రైతు ఒక పంటను పండించడానికి మొదటి భూమిను దున్నుతాడా? భూమి అంతటిని కూడా శుభ్రం చేస్తాడు. అందులో పనికిరానివి ఏమైనా ఉంటే మొత్తం అన్నిటిని కూడా తీసి పాడేస్తాడు. పనికొచ్చే మాత్రమే ఉంచుతాడు. ఆ పనికొచ్చే దాని ద్వారా తన యొక్క పంటను పంచుకోవడానికి, తన యొక్క పంటను విస్తరింప చేసుకోవడానికి ప్రయాసపడతాడు. లేకపోతే అనగా పంట పండించాలనేటువంటి ఆశ అతనికి ఉన్న, భూమిని ఎంత మాత్రము శుభ్రం చేయకుండా, భూమిని ఎంత మాత్రము దున్నకుండా ఆ విత్తనాలు చల్లితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అతడు వెచ్చించిన ఆ యొక్క విత్తనాల యొక్క ధనము అతడు కోల్పోతాడే కానీ ఎంత మాత్రము కూడా పంట అనేటువంటి ప్రతిఫలాన్ని ఎంత మాత్రం కూడా పొందుకోడు. అయితే నేల గట్టిగా ఉన్నప్పుడు, నేల బండబారినటువంటి స్థితిగా ఉన్నప్పుడు ఎటువంటి విత్తనము కూడా ఆ నేలలో మొలకనివ్వదు. ఎప్పుడైతే ఆ నేల ఎలా ఉంటుంది? మెత్తగా. ఎప్పుడైతే ఆ నేల మాంసపు హృదయాన్ని పోలినటువంటి హృదయముగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ యొక్క గింజ, ఆ యొక్క విత్తనం అనేది మొలకమెత్తడానికి ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క దినము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఏ విత్తనము మన హృదయంలో విత్తబడినా అది ఫలించాలని మాత్రమే దేవుడు మన యొద్ద నుండి ఆశిస్తున్నాడు. కానీ అది ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేనటువంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు మనకు అనేక పర్యాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక అదే గింజను మృదువైనటువంటి నేలలో వేస్తే ఎంతో సమృద్ధి అయినటువంటి పంటను, అనగా సేద్యపరిచినటువంటి భూమి మీద
దున్నబడినటువంటి భూమి మీద, రాతి గుండెను తీసివేయబడినటువంటి హృదయంలో దేవుని యొక్క వాక్యము విత్తబడితే అది నూరంతలుగా అది ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. వినిన వాక్యము ద్వారా తన యొక్క ప్రవర్తనలో కూడా ఒక మార్పు అంటేది వస్తుంది. అనగా ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం విని మనలో మార్పు రావట్లేదంటే మన యొక్క విత్తనాలు ఎక్కడ పడుతున్నాయంట? రాతి నేల మాత్రమే పడుతున్నాయి. మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పబడుట అక్కడ మనం చూస్తాం. మంచి నేలను పడుతుందో ఆ విత్తనం ఏమవుతుందంట? నూరంతలుగా ఫలిస్తుంది. అనగా అది ఇవ్వవలసినటువంటి సారమునంతటిని, అది యజమానునికి ఇవ్వాల్సినటువంటి పంటనంతటిని కూడా సమృద్ధిగా ఇస్తుంది. కానీ త్రోవ పక్క పడినటువంటి విత్తనాలు కానీ, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు కానీ, లేకపోతే రాతి నేలను పడిన విత్తనాలు కానీ ఎటువంటి ఫలాల్ని ఇవ్వదు. అది ఒకవేళ మొలకను ఇచ్చినా, అది ఒకవేళ ఆ యొక్క విత్తనం ద్వారా మొలక వచ్చినా ఎటువంటి ఫలాల్ని కూడా ఇవ్వదు, ఎటువంటి పంటను అది సమకూర్చదని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అనగా ఈ యొక్క గింజ, ఈ యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యం అయితే ఆ యొక్క నేల మన యొక్క హృదయముగా దేవుడు మనకి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం చూస్తాం. అనగా నేలగా ఉన్నటువంటి మన హృదయము ఇప్పుడు ఎలా ఉండాలి? మంచి నేలను పోలినటువంటి హృదయం వలె ఉండాలి. అనగా ఏ విత్తనము దేవుడు మన జీవితంలో విత్తినా, అనగా ఏ వాగ్దానము దేవుడు మనతో మాట్లాడినా ఆ వాగ్దానము మన జీవితాల్లో అనుభవించే విధముగా, ఆ వాగ్దానాన్ని బట్టి మన జీవితాలు ఇంకనూ ఆశీర్వదింపబడడానికి కారణముగా ఆ యొక్క హృదయం అనేది నిలవాలి. కనుక దేవుని యొక్క వాక్యమును ఒక విత్తనముగా మనము చూస్తే ఆ యొక్క విత్తనము మంచి నేలను పడితే మన హృదయంలో, పవిత్రమైనటువంటి హృదయంలో అది నాటింప చేయబడితే ఎలా ఫలిస్తుందంట? విస్తారమైనటువంటి పంటగా అది ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన హృదయము కఠినంగా ఉంటే వాక్యం ఎంత మాత్రము మన జీవితాల్లో ఫలించదు. మన యొక్క హృదయాలు కఠినమైనటువంటి హృదయాలుగా దేవుని యొక్క వాక్యమును స్వీకరించలేక, దైవజన యొక్క మాటలకు లోబడక, లేకపోతే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞలను ఎంత మాత్రము అనుసరించక కఠినపరచబడినటువంటి ఈ హృదయము ఎంత మాత్రము కూడా ఎన్ని వాక్యములు విన్నా ఎంత మాత్రము కూడా ఫలించదు. ఎటువంటి కదలిక కూడా ఈ యొక్క హృదయంలో ఉండదు. కానీ హృదయము మృదువుగా, మంచి నేల పడినటువంటి విత్తనముగా ఆ హృదయం ఉండగలిగితే మన జీవితాలని దేవుడు మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.